మొత్తం ప్లేస్ అంతా మందే ఆక్రమించుకొని ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్లాన్ చేస్తాం దెయ్యాలతో కాపురం చేయడానికి. ఏంది బ్రో ఇది సౌండ్? బ్రో నువ్వు అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వకు బ్రో, నాకు అర్థమే కావట్లే, చెప్పు. బ్రో లైట్ ఉందేంటి బ్రో లోపల? ఎవరు ఉండరు అన్నావు? ఏదైనా శుద్రూపులు చేస్తానేమో. ఏంది బ్రో నువ్వు? బ్రో నేను చేతపడి సినిమా తీయట్లేదు బ్రో, దెయ్యం సినిమా తీస్తున్నా. ఏంటి బ్రో? తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ కాదు బ్రో, ఏంది ఇది? ఇది మంచి 100+ కింది. నీకు లోపలికి వెళ్ళాక చెప్తా. ఇంక లోపలికి ఇంకెందుకు బ్రో? పోదాం. तो एक हॉरर लोकेशन चाहिए ये मेरे को मांगा, तो हम लोग एक्चुअली फिल्म కూడా కంప్లీట్ చేసా బ్రో. इसका लाइट बंद ఓకే ఆపో చెప్తా, రికార్డింగ్ ఆపు. బ్రో ఈ రోజు నీకు మంచి నాకు అర్థమైంది బ్రో. ఈ రోజు నువ్వు కంప్లీట్గా నన్ను చంపేద్దామని ప్లాన్ చేసావు, నాకు అర్థమైంది. ఓకే నీ శాడిజానికి నేను బలి అయిపోయాను. ఎల్లు భయ్యా, ఏమైంది? కావాలి ఫేస్ కనిపించట్లేదు. రైటింగ్ కొంచెం పెంచనా? పెంచుకో. అలా బ్రో ఏదో తేడా ఉంది బ్రో. ఏం కాదురా బ్రో, నిన్నే వస్తున్నా, నిన్నే వస్తున్నా. సినిమా అంటే నువ్వే ఎక్కడ తీసుకొచ్చావు? దెయ్యాలు ఉన్నా పర్లేదు కానీ పాములు కట్టుంటే టైం టార్చర్ బ్రో. నీకంటే అలవాటు అయిపోయింది, దేశాలు తిరిగి వచ్చావు. ఒకవేళ దెయ్యాలు నేను చూసినా ఇక్కడ మమ్మల్ని వీడియోలో చూపిస్తున్నాడని లైట్ తీసుకుని వదిలేస్తేమో. నేను అలా కాదుగా. ఏం కాదు బ్రో, నీకు మంచి లొకేషన్ దొరికింది అనుకో నీ సినిమాకి. నువ్వు అలాగే అంటున్నావు వచ్చిన దగ్గర నుంచి. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫేమస్ హాంటెడ్ ప్లేస్ కదా, నువ్వు ఇక్కడ హర్రర్ స్టోరీ తీసినావు అనుకో. నేను ఇన్స్టాగ్రామ్లో చూసా బ్రో దీని గురించి. ఇన్స్టాగ్రామ్ ఏంది, నా సబ్స్క్రైబర్లు అందరూ అడుగుతున్నారు. అవునా? నేను ఆల్రెడీ ఇక్కడ వైజాగ్ గేమ్ ఆడినా కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేకపోయింది. ఓకే, నీకు ప్లేస్ కావాలి హాంటెడ్ అంటే కావాల్సిందే కదా. అంటే నేను షర్ట్ వేసుకుంటే అయిపోద్ది కదా బ్రో. గాయ్స్ మెయిన్ ఏంటంటే మీరు ఒకసారి మనోడిని చూసుకోండి, మోహన్ని. ఎస్, అండ్ మనోడు నా ఫ్రెండ్కు తమ్ముడు అండ్ నాకు కూడా ఫ్రెండే. అండ్ మల్లెతీగ అని చెప్పేసి ఒక మూవీ కూడా తీసేశాడు ఆల్రెడీ, అది రిలీజ్ కూడా అయిపోయింది. అవ్వలేదు బ్రో, ఇంకా అవుతుంది. అవుతుందా? ఓకే, ఇంకా అవుతుందంట. అండ్ హర్రర్ సినిమా ఒకటి తీయాలని ట్రై చేస్తున్నాడు. సో దానికోసం అంటే దాంట్లో మనకు పాత్ర ఉందా లేదా అనేది పక్కన పెడితే మంచి హర్రర్ లొకేషన్ కావాలి నాకు అన్నాడు. అండ్ ఎక్కడో ఎందుకు వెతకడం, హైదరాబాద్లో మోస్ట్ హాంటెడ్ ప్లేస్లలో ఇది ఒక ప్లేస్ కదా. అండ్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించి ఇది ఒక హర్రర్ ప్లేస్ అంటున్నారు కదా. సో దీంట్లో వీళ్ళు ట్రై చేయని సినిమా తీయని మంచి పేరు వస్తుంది అని చెప్పేసి వెళ్తున్నాం. అండ్ ఇతను నేను దీని గురించి సజెషన్ చేసినప్పుడు మనోడు సజెషన్ చేస్తే వద్దులే, దాని గురించి నేను గూగుల్లో సెర్చ్ చేసిన దాంట్లో ఏదో ఉందంట అది ఇది అంటే అంటున్నాడు. ఏం లేదు, అర్ధరాత్రి వెళ్దామని చెప్పేసి ఈ టైంలో అయితే తీసుకెళ్తున్నాను. ఒకసారి టైం అయితే మీకు చూపిస్తాను. టైం 1 గంట దాటింది బ్రో. 1 గంట అయింది, ఇంకా ఎక్కువైంది. అంతేంది? ఒక నిమిషం, గూగుల్ టైం చూపిస్తేనే మనం నమ్ముతారు. బ్రో మంచి పేరు వద్దని చెప్పు, పేరు వచ్చేలాగా ఉంటా కదా. హే గూగుల్, వాట్ ఈస్ ద టైం నౌ? ఏంది బ్రో మైక్ కూడా పని చేయట్లేదు? పని చేస్తుంది బ్రో, టెన్షన్ పడకు. గైస్ 1:15 అయింది. యా, ఓకేనా, లెట్స్ గో బ్రో. పర్లేదు కదా. దీని స్టోరీ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే చాలా ఉంటుంది.
అండ్ ఈ రాజులు ఎల్బిజి రాణి ఉన్న ప్లేసు. అండ్ ఈ ఫోర్ట్లో నేను గతంలో వచ్చినప్పుడు ఏదో ఒక ఎర్రది లాంటిది ఒక క్లాత్తో ఉన్న ఒక అమ్మాయి లాంటి రూపం కనపడింది. అండ్ వైజాగ్ గేమ్ ఆడిన తర్వాత ఇక్కడ ఒక పర్సన్ అయితే అన్కాన్షియస్, అంటే నా అదుపులో లేకుండా, అతని అదుపులో లేకుండా ఎలాగో అయిపోయినాడు. అతని పేరే ఆఫ్తాబు. అతనికి హిందీలో డార్క్ ఎక్స్ప్లోర్ అనే ఛానల్ కూడా ఉంది, కింద అయితే లింక్ ఇస్తాను, చూడండి వెళ్ళి. లెట్స్ గో. మంచి ఊపు మీద ఉన్నావు బ్రో. ఇలాంటి టైంలో ఊపు ఉంటుంది బ్రో. నీకుంది బ్రో ఊపు, రోజు 10 గంటలకి దిగుతావు. నాకు ఇదే ఫస్ట్ టైం. నేను దెయ్యం సినిమా చేద్దామంటే ఏకంగా దెయ్యాన్ని చూపించేలా ఉన్నావు. ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా దయ్యంతో మాట్లాడు. నా భయం అదే, ఎక్స్పీరియన్స్ అయితే పర్లా, ఎక్స్పైర్ అయితేనే ప్రాబ్లం. ఏంది బ్రో కొండ ఎంత పొడుగు ఉంది? అవును బ్రో, మామూలుగా దానికి గేట్లు ఇస్తున్నారు కదా. ఓకే, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ బ్రో. ఇదా? ఎవరంటే వాళ్ళు వెళ్ళకూడదు. ఓకే, కానీ ఆ గేట్లని అవన్నీ చూసి ఏమనుకుంటారంటే దయ్యాలు ఉన్నాయేమో. అండ్ ఇక్కడ చాలా మర్డర్లు జరిగినాయి బ్రో. ఇది నాకు వచ్చే ముందు చెప్పలేదు బ్రో. ఏం కాలేదు బ్రో. నువ్వేంది బ్రో అన్ని ట్విస్టులు ఇస్తున్నావు ఇప్పటికిప్పుడు? చాలా మర్డర్లు జరిగినాయి. అండ్ రాత్రిపూట సైకోలు ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. కానీ జనాలు ఆ సైకోల్ని దయ్యాలు అనుకుంటారు. నువ్వు తీసుకొని వీడియో తీసిన అది సినిమా బ్రో. దెయ్యాలను అయితే మేనేజ్ చేసి సైకిల్ ఎట్టా బ్రో మేనేజ్ చేసేది? ఇప్పుడు ఏదో వెళ్తురు కనపడుతుంది లోపల. బ్రో లైట్ ఉందండి బ్రో లోపల, ఎవరు ఉండరు అన్నావు? ఏదైనా శుద్రూపులు చేస్తానేమో. ఎవరి ఏంది బ్రో నువ్వు? బ్రో నేను ఆదపడి సినిమా తీయట్లేదు బ్రో, దెయ్యం సినిమా తీస్తున్నా. ఏంది బ్రో నువ్వు? బ్రో గైస్ లోపల లైట్ ఏదో వెలుగుతుంది. మాకు ఈ లైట్కి అంత దూరంలో ఉంది అది. ఏంది బ్రో ఇన్వర్టర్లో పవర్ వచ్చినట్టు చెప్తున్నావు ఇంట్లో? ఏం కాదు బ్రో, ఇది పట్టుకో. ఏంది బ్రో చికెన్ జాన్ చిక్స్ పుల్లలా బ్రో? 90% ఎవరన్నా సైకో లేదంటే ఇంకోటి డ్రగ్ అదే వీడి తీసుకునే వాళ్ళు ఉంటారు. 90%. 10% ఇంకేదైనా ఉండొచ్చు. అది దయ్యమై ఉండొచ్చు, లేదంటే ఇంకేది ఉండొచ్చు. ఆడికి పోయి మనం చూసుకుంటే లవ్ స్టోరీ తీసుకుంటా బ్రో, వెళ్ళిపోతాం బ్రో. బ్రో నేను అన్నం పెడతా బ్రో, భయపడతాను, నాకు టెన్షన్ ఉంది. అంటే అట్లా కాదు బ్రో, నీకే కాదు మా వాళ్ళకి కూడా చాలా మందికి టెన్షన్ ఉంది కదా. ఆడ ఏముందో చూడాలి కదా మా వాళ్ళు కూడా. అండ్ చాలా మంది రీల్స్లో షేర్లు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ రీల్ని నేను ఇప్పుడు నైట్లో చూపించబోతున్నాను. అది నిజమా కాదా, అక్కడ 100 ఉందా లేదా చూడబోతున్నారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా వాళ్ళని మాత్రం సపోర్ట్ చేయండి. నువ్వు నీకు షేర్ చేసిన రీల్ నా పేకల మీద వచ్చినట్టుంది బ్రో, భయం వేస్తుంది నాకు. బ్రో ఇప్పుడు నువ్వు అన్ని ఇలాగ ఒంటరిగానే వెళ్తావు, నువ్వు ఎవరు అడిగితే వాళ్ళని తీసుకుపోతావు నువ్వు. అంటే ఎవరు అడగకూడదు నేను ఇంకా. బ్రో బ్రో లైట్లు వేసి ఉన్నాయి బ్రో. సమ్మన్ ఇస్ దేర్. దొంగలాలు బ్రో, వాళ్ళకి భయం మీద దొంగలు కాకుండా సైకిల్ అయితే లేదు బ్రో. ఇక్కడ చాలా మటర్లు జరుగుతూ ఉంటాయి బ్రో. వెనక్కి వెళ్ళిపోతాం బ్రో. ఉండు ఆడ ఏమన్నా జరుగుతా అంటే, ఏమన్నా కొడతా అంటే కొడతా. మనం ఇప్పుడు బాహుబలి ప్రభాస్ అనుకోండి, వెళ్ళి కాపాడడానికి మనల్ని ఎవడు కాపాడుతాడు? కాదు బ్రో, బ్రో లైట్లు అయితే వేసి ఉన్నాయి బ్రో. చూద్దాం బ్రో, ఎవరికైనా ఏమైనా అయితే కాపాడదాం బ్రో. ఇప్పుడు నువ్వు ఇప్పుడు సమాచారం చేయడానికి వచ్చావా, నువ్వు వీడియో తీయడానికి వచ్చావా? అలా కాదు స్వామి. అర్ధరాత్రి పూట ఫ్లైట్లో పోయాడు కూడా కాపాడలేడు కదా బ్రో. బ్రో జనాలు ఉన్నారు బ్రో, సైకోస్ ఉంటారు జనాలు ఈ టైంలో. ఇంత అర్ధరాత్రిలో ఎవరు? వాళ్ళకన్నా పెద్ద సైకోలాగా ఉన్నావు అయ్యా నువ్వు. ఏం కాదు బ్రో, అరుస్తున్నారు బ్రో. గైస్ వాళ్ళు అరుస్తున్నారు, పోదాం వాళ్ళ దగ్గరికి. వద్దు బ్రో, వెనక్కి వెళ్ళిపోతాం. ఏం కాదు బ్రో, వాళ్ళు వస్తున్నారు బ్రో. ఎటు బ్రో 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 ప్లీజ్ బ్రో, వాళ్ళు వస్తున్నారు బ్రో, చూడు బ్రో. రాని బ్రో. బ్రో 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 వస్తున్నారు బ్రో, అటు చూపి బ్రో. పట్టుకో. నువ్వు వాళ్ళకన్నా పెద్ద సైకిల్ ఉన్నావు బ్రో. ఏం కాదు రా బ్రో. బ్రో 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 వెళ్ళిపోతాం బ్రో. బ్రో ప్లీజ్ బ్రో. బ్రో ప్లీజ్ బ్రో. బ్రో లేడీస్లో ఉన్నారు బ్రో, లేడీస్లో ఉన్నారు. ఇలా దయ్యం అయితే మన లక్కు దయ్యం నడుచుకుంటూ వస్తుంటే బ్రో. బ్రో బ్రో ఎవరన్నా కానీ బ్రో. బ్రో వాళ్ళు ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోరు బ్రో, మళ్ళీ అడిచేసి. ఓకే బ్రో. బ్రో వెళ్ళిపోదాం బ్రో. పోదాం బ్రో. బ్రో సరే ఎవరికైనా ఏదైనా చేస్తా అంటే బ్రో, ఎవరికైనా మన దగ్గర ఆయుధాలు కూడా లేవు బ్రో. నీకు అన్నం పెడతా బ్రో. మన దగ్గర వెపన్స్ కూడా ఏం లేవు కదా. ఇప్పుడు నువ్వేమైనా తెచ్చావా? నీ దగ్గర ఏమి లేవు. కెమెరా తెప్పితే ఆ టచ్ నీకు ధైర్యం వచ్చేస్తుంది.
ఏంది బ్రో ధైర్యం వచ్చేది? ఏం కాదు బ్రో బెల్ట్ ఉంటే చాలు బ్రో. బెల్ట్ ఉంటే బ్రో నువ్వు విప్పే గ్యాప్లో ఒప్పుకోరు బ్రో, వాళ్ళ కత్తులై ఉంటాయి బ్రో. దెయ్యాలు అయితే మేనేజ్ చేయాలి. ఆడ కారు ఉంది చూసినావా? మనం బయట కారు ఉంది. కారు ఉంది చూసినావా? ఆ కార్లో కారు ఓపెన్ చేసి పెట్టున్నారు. అది మరి ఆ కారు నీది కాదా? మనం కార్లో వస్తే కార్లో నుంచి చూస్తాం. బ్రో నాకేం మైండ్ పని చేయట్లేదు బ్రో. బ్రో లోపల ఎవరన్నా చూద్దాం. బ్రో ఏంది బ్రో నువ్వు ఎట్లా తయారయ్యావు నాకు అర్థం కావట్లా బ్రో. ఇలాంటి నాకు ఎన్ని తగులుతుంటాయి తెలుసా బ్రో. నీ వీడియోలు చూసి ఎవడో వచ్చి వస్తానని తిట్టుకున్నాను బ్రో. నువ్వు నాకు టార్చర్ పెట్టి అలా ఉన్నావు. మనసులో పెట్టుకున్నావు కంప తీసి. లేదు బ్రో, ఇట్లే ఉంటుంది. ఎంజాయ్ చేయ బ్రో. ఏంది బ్రో ఎంజాయ్ చేసేది? నీ సినిమా తీయాలి. హలో, ఆయన లైట్లు వెలుగుతున్నాయి గాయస్. బ్రో బ్రో ఎవరన్నారు బ్రో? గాయస్ ఆల్రెడీ ఎవరో ఉన్నారు. గెస్ట్ హౌస్ రీల్స్ పంపించిన ప్రతి ఒక్కరు ఇతన్ని చూసి ఇప్పుడు మీరు షాక్ అయి ఉంటారు. ఏంటబ్బా ఇక్కడ మనిషి ఉన్నాడని చెప్పేసి. మనిషి కాదు, మనుషులే ఉన్నారు. ఏం జరిగిందో చూడండి. तो हम लोग क्या बोल के ये जो डायरेक्टर है ना, इसको एक हॉरर लोकेशन चाहिए, ये मेरे को मांगा. तो हम लोग फिल्म కూడా కంప్లీట్ చేసా బ్రో. ఓకే आप చెప్తా रिकॉर्डिंग आप मूवी रियल लोकेशन पे निकालने के लिए पहले हम लोग जा रहे एक्सपीरियंस होने के लिए करके बोल के निकले. तो इसने बोला नहीं मेरे को रियल लोकेशन में सेट चाहिए बस बोला. मैं बोला उधर कुछ भी नहीं है, बस ऐसा हवा है, तुमको चलो मैं एक्सपीरियंस कराता हूँ. उसकी खास बात मालूम आपको? आप जहाँ ठहरे हुए पूरा मार. రియల్లీ ఆర్ ఇంట్రెస్టెడ్? ఆఫ్టర్ కంప్లీట్ దిస్ గివ్ మీ యువర్ నెంబర్. నేను ఆల్రెడీ ఇంకో సినిమా కంప్లీట్ చేసా. బ్రో ఏంటి బ్రో మొత్తం పిచ్చి పిచ్చి గీతలు ఉన్నాయి. నిజంగా సైకో నాయలు ఉన్నట్టున్నారు బ్రో. ఇక్కడ లైట్లు వేసి ఉన్నాయి బ్రో. వీళ్ళు బిల్డింగ్లో లైట్లు పెట్టారు. బిల్డింగ్ లైట్లో పెట్టింటారు, వాచ్మెన్ కూడా పెట్టింటారు బ్రో. ఇంత పెద్ద ప్రాపర్టీ కదా బ్రో. కాల్ మీద నెంబర్ కూడా రాశారు బ్రో. సో గైస్ ఓ షట్, ఇది ఆఫ్లో ఉన్నది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీరు అనుకున్నట్టు ఇది హాంటెడ్ ప్లేస్ కాదు. అండ్ నేను బ్రో కెమెరా ఆఫ్ చేసి మొత్తం తిరుగుతాం. అండ్ దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో కూడా ఉంది, దాని చిన్న క్లిప్ కూడా పెడతాను. నేను ఇక్కడ వైజాగ్ గేమ్ ఆడిన క్లిప్పు. మొత్తానికి అయితే ఇక్కడ ఏం లేదని చెప్పేసి నా ఫ్రెండ్కి కూడా అయితే సజెషన్ చేశాను. మీరు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ పోయిన వాళ్ళు కానీ భయపడదు. ఏం బ్రో? ప్రస్తుతానికైతే ఏం లేదు బ్రో. పైకి వెళ్ళేవారు మనం ఇంకో లొకేషన్కి వెళ్దాం కదా. ఓకే ఓకే పైకి వెళ్దాం. ఈ లొకేషన్ కాదు, ఇంకా అయిపోయింది. ఇంకొక 100 ప్లేస్ చూపిస్తాను. వద్దు బ్రో, వద్దు వద్దు. నేను ఆయన నీ 100 ప్లేస్లు వద్దు. నువ్వు సినిమాలో నాకు ఇస్తావు లేదా? ఇస్తా బ్రో. నీకు సినిమా మొత్తం నీవే పెట్టి రాస్తావు బ్రో. నేనైతే మాత్రం రాను బ్రో. నా వల్ల కాదు బ్రో. ఓకే పద. దెబ్బకు మనోడికి అయితే కానీ హర్రర్ సినిమా పైన ఇంట్రెస్ట్ అయిపోయింది. వద్దు బ్రో నేను లవ్ స్టోరీలు తీసుకుంటా, ఈ హాంటెడ్ బంగ్లాలు వద్దన్నాడు. అయినా బలవంతంగా ఇంకొక ఇంటికి అయితే తీసుకెళ్ళాను. వేరే ఇంకో జరిగింది తర్వాత చెప్తా నీకు. అయితే మనోడు ఇంకో దగ్గరికి వెళ్దాం అంటున్నాడు. ఏంది శంషాబాద్ లో 100 ప్లేస్ అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళారని అడుగుతావు? ఇల్లేమావా ఇల్లేనా? అక్కడ కొంచెం మంది వేరే వాళ్ళు ఉన్నారు, కొంచెం అందరూ వేరే బ్యాచ్ ఉంది ఆడ. కొంచెం అందరూ సైక్ అయి ఉన్నారు. అక్కడ కొంచెం ఇబ్బంది అయిందని వచ్చాము, కిందకి బయటకు వచ్చాము. ఏదో ఉందంట, ఆడికి వెళ్దాం అంటున్నాడు. అడుగు మీ ఎల్లయ్యని కూడా, ఇంతకుముందు వెళ్ళాం మేము, మనోడు కూడా చెప్తే నీకు ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. నువ్వు ఒకసారి వస్తే కలిసి వెళ్దాం. ఇప్పుడే మావా రేపు మార్నింగ్ వెళ్దాం. లేదు ఇప్పుడే పోవాలి. మళ్ళీ నేను మార్నింగ్ భద్రాచలం పోయేదండి. మా ఉదయం దిగాలి కనబడ, మా నైటే కనబడుతుంది. వాళ్ళు ఇల్లు ఎట్లా 5 బయలుదేరి రామా నాటకాలు తప్పకుండా. మా రామావా లేకపోతే నువ్వు ఒకటి వచ్చి ఆయనే రావడం. మా రామా టైం అవుతుంది. పక్కనే ఆడ వచ్చి అటు నుంచి అటు. నేను అన్నయ్య విహారాన్న, నేను ఇంకెవరు లేము. ఎవరి ఫ్రెండ్ అంటే ఎవరు?
బ్రో ఎలా బ్రో నువ్వు వచ్చినా రాకపోయినా ఈ రోజు మోహన్ మాత్రం ఆ ఇంటికి పోయేదే. నన్ను అయితే సంపేద్దామని ప్లాన్ చేశాడు మా, నాకు అర్థమైంది. మొన్న ఏదో చెప్పా నువ్వు వీడియోలు నిజమా అబద్ధమని, డైరెక్ట్ తీసుకెళ్ళి వేస్తున్నాడు మా ర్యాంప్. నాకు నువ్వు వస్తావు రావు మామ, ఎందుకు మా పరిచయం చేసావని నాకు కాగా నువ్వు వేగం బయలుదేరరా బ్రో. నువ్వు వస్తావా నీ మ్యాటర్ చెప్పైనా వాళ్ళకి, నువ్వు వస్తావా నీ మ్యాటర్ వాళ్ళకి చెప్పైనా చెప్పు. నాకు తెలుసు నువ్వు భయపడుతున్నావు అని. అదే ఇంతకు ముందు నువ్వు అన్న వెళ్ళిన లొకేషన్ అంట. అదే లొకేషన్ బడబాగ్ని నువ్వు వెళ్ళాం కదా మనం. సరే నేను తిప్పుకొని ఉంటా వికారాబాద్ రూట్ లో, నువ్వు వచ్చేయి. ఫోన్ లేదు గీలేదు, నువ్వు వచ్చే. వస్తాడులే నువ్వు రాకపోతే నీ మ్యాటర్ ఇలా చెప్పేస్తా ఇప్పుడే మాత్రం. రేపైతే నాకు అది అయితే లాస్ట్ కాల్ నీకే చేసామా నేను. ఎందుకు మా పరిచయం చేసావు ఈ పెద్ద మనిషి? నేను తీసుకెళ్ళి టార్చర్ దొబ్బుతున్నాడు, అర్థం కావట్లా. సరే మొత్తానికి అయితే నువ్వు తీసుకొని వస్తున్నాను కదా, నువ్వు వస్తున్నావు. మీరు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నావు, నువ్వు వచ్చి నీకు దగ్గరేగా, మాకన్నా నీకే దగ్గర. వచ్చేసాయి అక్కడికి, ఆడ వెయిట్ చేస్తా. ఎవరికి చెప్పి కూడా రాలేదు బ్రో. నువ్వు హర్రర్ సినిమా తీసేవా? ఏంది బ్రో హర్రర్ సినిమా తీసేది? నాకు అర్థం కావట్లా. నువ్వు భయపడితే ఇంకా జనాలు ఏం భయపడిస్తావు బ్రో? ఇది జనాలు భయపడవసరం లేదు బ్రో, ఎంటర్టైన్మెంట్ చాలు. ఇంకా నేనే శవాలతో అన్నాను కదా, తీసుకెళ్తామేమో దవ్విద్దామేమో శ్మశానానికి తీసుకెళ్ళి. లైట్ వెలుగుతాను చూసావా, ఆడికి పోవాలి. ఫోన్ సినిమాలో డైలాగ్ ఉంటుంది బ్రో, గోల్ రంగు అదేది గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగుందని ఉళ్ళంతా పూసుకోకూడదంట. అట్ట ఉందని ఇది రావడం నాకు టార్చర్ కాదు బ్రో. ఐ గివ్ యూ రియల్ 100+. నాకే నువ్వు గివ్ యూ డెత్ లా ఉంది నాకు. ఎక్కడ దొరకలేదు బ్రో, నీ అవసరం నేను కెలికాను బ్రో, అదే తప్పులే నిన్న అన్నాను బ్రో. ఏంది బ్రో ఇది? నీ సినిమా సరిపోద్దా? ఏంది సరిపోయింది బ్రో, పగలొద్దాం బ్రో. ఎట్టుంది ఏంటిది? ఏంది బ్రో తాజ్ మహల్ ఉంది? తాజ్ మహల్ కాదు బ్రో, ఏంది ఇది మంచి 100+ కింది. నీకు లోపలికి వెళ్ళాక చెప్తా. ఇంక లోపలికి ఇంకెందుకు బ్రో, పదే వెళ్దాం పోదాం బ్రో. నీకు దండ నాయన, ఇది ఫోన్ చేస్తున్నావు అక్కడికి, ఎవడన్నాడు? హలో మా, ఇగో వచ్చామ్మా, ఇక్కడ ఉన్నాం లోపల. కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్. నాకు ఏదో టెన్షన్ ఉంది మావా. ఎందుకు మావా నేను అప్పు చెప్పావు నాకు? మనవాడు అసలు క్రేజీ అనుకున్నా కానీ పిచ్చోడికి పరాకాష్లో ఉన్నాడు మావా. తొందర రామావా నువ్వు. ఏదో గుడిలో దేవుడి దర్శనం తెచ్చి ఇంకా దర్శనం టికెట్ అడుగుతాడేమో లోపలికి వెళ్ళి. దర్శనం టికెట్ అడుగుతాడేమో. ఏం కాదు బ్రో, లోపలికి వెళ్ళాక దర్శనం టికెట్ అడుగుతాడేమో. దెయ్యాలని అట్టగా ఉన్నాడు. మెంబర్షిప్ తీసుకున్నావా దెయ్యాల దగ్గర? ఏం అవసరం లేదని నువ్వు అరగంట వరకు రావట్లే ఇంకా. రా, నాకు ముడుకులు అడుగుతున్నాయి మా రామా. ధైర్యంగా ఉండేది కానీ కొంచెం మంచి ఎక్కువ పడేసరికి ధైర్యం పోయింది. ఏం కాదు. మనవాడేమో వెళ్ళి సైకో సినిమాలో రాడు కానీ మనమే పోదాం పాప. ఏంది బ్రో పోయి? నేను రాను బ్రో, నేను అడుగుతాను రాను బ్రో. నువ్వేం రాను బ్రో, జస్ట్ కిందికి దిగి చెప్తా. హాంటెడ్ ప్లేస్ అనగానే ఎల్లయ్యతో పాటు ఇంకా 4 అయితే ఎగేసుకొని వచ్చేసారు. ఆడ ఆ ప్లేస్ చూడగానే 3 అయితే కార్లోనే కూర్చొని మేము రామన్నారు. అండ్ ఎల్లయ్యతో పాటు ఇంకొకరు వచ్చిన ఆ అమ్మాయి అయితే ట్రై చేసి వచ్చేదానికి, కానీ ఎందుకు వచ్చేసింది. మన వాళ్ళు వచ్చేసారు. వెళ్దామా? అవును, మీరు వచ్చారు ఆయన కదా రమ్మనింది. మా ఈ పిల్లల్ని తీసుకొచ్చా మా. పర్లేదు ముందు బ్రో, పర్లేదు కదా? ఓకే బ్రో, నీకు ఓకే బ్రో. మా పరిస్థితి ఏంటని బాగా నవ్వుతుంది నీకు. సరే లోపలికి వెళ్ళాక నవ్వుతుంది నీకు తెలుసుగా. మా ఏంది మా ఇది? ఆల్రెడీ ఏదో గెస్ట్లు వచ్చినట్టు గేట్ తీసి పెట్టి ఉంచారు. వెల్కమ్. అమ్మ ఈ పేరేం పేరమ్మా? బ్రో అక్కడ మాకు బ్రో మొక్కలు తగులుతున్నాయి. కాదు, మీ పేరేంటండి? ఏదో చెప్పండి పోనీ. అంటే దయ్యాలు వచ్చి గ్యాప్లో ఎదురు మాట్లాడుకోవాలి కదా. అయినా నువ్వు ఎలా బ్రో, నువ్వు ఒకటి రా అంటే మళ్ళీ తీసుకొచ్చావు. నువ్వు కార్లో వెళ్ళేసి ఎంత? ఓహో, లాస్ట్ టైం వచ్చారా బ్రో? మొత్తం ప్లాన్ చేశారు అయితే. ఎల్లయ్యా తేడా వస్తే నీకు ఉంటుంది. ఏ 100 కాదులే, ఏం కాదు. మరి ఎందుకు బ్రో తీసుకొచ్చావు అలాంటప్పుడు? నువ్వన్నీ బ్రో నిన్ను నమ్మడానికి లేదు బ్రో, అసలు నమ్మను. ఇందాక చూసాను పర్ఫార్మెన్స్. ఆడ
లక్ష్యం ఇక్కడేనా అవి పడింది ఏవి కట్టగా అడుగు పెట్టాను బ్రో రీసౌండ్ వస్తుంది బ్రో ఒక్క నిమిషం చెప్తా అండ నేను చెప్పాను నేను నాక నువ్వు కాదు నువ్వు ఉన్నావుగా ఉందా నేను చెప్పాను నేను అడుగు పెట్టిన వెంటనే పెచ్చులు పడ్డాయి ఇక్కడే అది ఒక్క నిమిషం వెళ్ళాలి కదా బ్రో ఇక్కడ ఉన్నా నేను రా బ్రో ఏం కాదు బ్రో ఏంది బ్రో లొకేషన్ చూసుకో సినిమా తీసుకున్నాను ఏ సినిమాకు బ్రో సౌండ్లు వస్తాయి బ్రో ఏ సౌండ్ బ్రో సౌండ్లు వస్తాయి ఏం బ్రో చంద్రబాబు సినిమా లోపల పట్టుకో జస్ట్ ఇలా టచ్ చేస్తే నీకు లైటింగ్ ఆడినప్పుడు ఈ బటన్ టచ్ చేస్తా ఉండు ఓకేనా రా బ్రో నువ్వు లొకేషన్ చూసుకో ఓకేనా బ్రో నీకు లొకేషన్ తీసుకుంటావా సీన్లు తీసుకుంటాను నువ్వు నాకు రేపు మార్నింగ్ ఇంటికి దిగబడితే తీసుకుంటా కాదు పాప ఏంటి బ్రో టూరిస్ట్ గైడ్లో చెప్తున్నాను దియ్యలు పంపు తీసుకొచ్చి సౌండ్లు వస్తాయి బ్రో ఏం కాదు లక్ష్యం వచ్చానా ఊడింది నేను చెప్పి లోపలికి ఇట్లా అడిగి ఎంట్రీ పెట్టాను సౌండ్ అట్లా వచ్చింది సేమ్ యాక్చువల్ సౌండ్ వచ్చింది కరెక్ట్ పడిందా సార్ నేనేమో అలాగే ఊళ్ళో అనుకున్నా కదా బ్యాగ్స్ గాలికి అట్లా ఏమన్నా పడిందేమో అనుకున్నా ఏం కాదు వెళ్ళండి మేము ఉందాం పోండి ఇక్కడ వెళ్ళండి శైలి ఇంటిదే చెప్పొచ్చావా మార్నింగ్ వస్తానని చెప్పి అయితే మీ ఫ్రెండ్ని వదిలేసి వెళ్తున్నారా కాదు నాకైతే అయితే ఏమొద్దు కార్లోనే ఉండండి బ్రో ఈరోజు నీకు మంచి నాకు అర్థమైంది బ్రో ఈ రోజు నువ్వు కంప్లీట్గా నన్ను చంపేద్దామని ప్లాన్ చేసావు నాకు అర్థమైంది ఓకే నీ శాడిజానికి నేను బలి వెళ్ళు భయ్యా ఏమైంది 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 చూసాం ఇప్పుడు ఎల్లయ్య నోట్లోంచి వచ్చింది చూసారా అని అది భయం అంటే పక్కన ఎవరు లేనప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి అలాంటివి రావు అన్నమాట బ్రో వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు ఇది ఓకే పర్లేదండి వెళ్ళిపోయారు వాళ్ళు బ్రో మనం కూడా వెళ్ళిపోదాం బ్రో బ్రో జాగ్రత్త శైలు నాకు ఏదైనా జరిగితే రేపు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి మాట్లాడాను అది కూడా చెప్తూ ఏదైనా అయితే వీడిపై కేసు పెట్టండి లేదు బ్రో నువ్వు నాకు ప్లాన్ చేసావు వాళ్ళు భయపడి పారిపోయారు మొన్న నాకు ఏదో టార్చర్ ఉంది ఈ సౌండ్ ఎందుకు వస్తున్నాయి బ్రో నాకు అర్థం కావట్లేదు ఈ సౌండ్ వస్తున్నాయి కాబట్టి ఇది 100 ప్లేస్ అంటారు బ్రో మీ కంఫర్టే కదా బ్రో ఫుల్ అదే అదే ఓయ్ అమ్మ ఏంది బ్రో ఇది ఏంది అది సేమ్ బ్రో దేనికి అది దేనికి చుట్టుకోవాలి బ్రో ఇప్పుడు సైంటిస్ట్ అవడానికి వచ్చాను చూపించడానికి వచ్చావా సరే సరిగ్గా సేవలు నీకు ఎందుకు బ్రో ఏమి ఉన్నాయి ఎందుకు వచ్చాయి అక్కడి నుంచి వచ్చాయి అంటే నువ్వేమైనా సేవల మీద పరిశోధన చేస్తావు ఏంటి దీని పైన అప్స్టైర్ 3 ఇంకుందా బ్రో అయిపోలేదు ఇంకా 3 ఉన్నాయి సూపర్ ఫీల్ ఉంటుంది ప్రాజెక్ట్ నీకుంటుంది బ్రో నువ్వేదో దేవుడికి స్పెషల్ దర్శనం కౌంటర్ ఇక్కడ నార్మల్ టికెట్ ఇక్కడ చెప్పినట్టు ఉన్నావు నువ్వు రియల్ కంపు తీసుకొచ్చి ఏమన్నా సౌండ్ లేదు నుంచి వస్తున్నాయి అర్థం సార్ హలో వాళ్ళు పోయినారు కదా మనవాడు వెళ్ళిపోయారు కారు దగ్గరికి బ్రో పైకి వెళ్ళిపోతున్నారా బ్రో ఆ సౌండ్ అయితే చూస్తాం వద్దులే బ్రో పైకి వెళ్ళిపోతారా బ్రో ఏం కాదు ఏంది బ్రో నువ్వు ఇప్పుడు వెళ్ళాం కదా బ్రో ఏం లేవు కదా ఇంకెందుకు లోపలికి ఇప్పుడు ఏంది బ్రో ఇదంతా ఇలా అండర్ కన్స్ట్రక్షన్ వదిలేశారు నాకు అర్థం కావట్లా ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ లేని ఏదో బలి ఇవ్వడం ఏదో నువ్వు వచ్చే ముందు ఎందుకు బ్రో ఇవన్నీ చెప్పవు నాకు అర్థం కాదు అలా ఏదో చేసినారని చెప్పేసి ఏమి బ్రో నువ్వు
సైకోలా ఉన్నావు. సైకో కాదు బ్రో, థ్రిల్. నీకు థ్రిల్ ఉంది బ్రో, నాకు ఇక్కడ జిల్ ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలి నువ్వు థ్రిల్ ఎంజాయ్ చేస్తానే కదా బ్రో. నీకు ఏంది బ్రో, నువ్వు ఏమైనా పబ్కి తీసుకొచ్చావా? అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారా థ్రిల్ ఎంజాయ్ చేయడానికి? రియల్ ప్లేస్కి తీసుకొచ్చి. టెన్షన్ పడకు, ఇది పట్టుకో. చూడు, ఇది నేను కనపడతా చూడు. కనిపిస్తున్నా బ్రో, నువ్వు కనిపిస్తున్నావు. ఓకేనా? ఇది పట్టుకో, దయ్యాలాగా నీకు కనపడుతుంది. నువ్వు కనిపిస్తున్నావు దయ్యం. ఇది లైట్. ఓకే, రిలాక్స్, మెల్లిగా. ఆగిపోతుంది బ్రో, టచ్ చేయడం ఆగిపోతే ఈ పక్క. ఓకే, ఇది లైట్. ఇది లైట్. జాగ్రత్త, ఒక్క నిమిషం. ఎలాగా చేయాలి బ్రో? ఓకే, నువ్వు ఈ ఎక్స్పీరియన్స్ చేసి తీసినావు అనుకో, సూపర్ డూపర్ హిట్ హర్రర్ సిరీస్ తీస్తాను. నేను ఉండాలి కదా బ్రో రేపటికి. అమ్మా ఉండకపోతే నేనే రెచ్చగొడితే ఆడేమో. ఆడు నన్ను రెచ్చగొట్టాడు, వెళ్ళిపోయాడు. నాకు అర్థం కాదు. ఆడ అమ్మాయి ఎందుకు అమ్మాయిని తీసుకొచ్చాడు బ్రో? అమ్మాయి భయపడినట్టే ఇంకా దాన్ని తీసుకుని పోయాడు. అరే అబ్బా, నేను రేపు ఉదయానికి ఉంటాడు చనిపోతా బ్రో. ఏం కాదు బ్రో, నేను ఏంది బ్రో నువ్వు జరుకులు ఇస్తావు? నాకు అర్థం కావట్లా చిత్తులు బ్రో. నువ్వు చెప్పావు కదా సబ్స్క్రైబర్లకి ఒక పనికి మళ్ళీ తీసుకొస్తా, భయపడతారు చూడండి. అదే కదా నీ కాన్సెప్ట్, ఆంటింగ్ కాదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు బ్రో? వాళ్ళే. వాళ్ళు కాదు బ్రో. చూడు, గదులు చూసుకో. గదులు చూసుకో బ్రో. ఈ రూమ్ గదులు చూసుకో, ట్రిపుల్ బెడ్రూమ్, బాత్రూమ్ చూసుకో. నువ్వు సెట్ చేసుకుంటా, సినిమా తీసుకుంటావు. నేను ఇక్కడ ఏం చేయను బ్రో, నేను రా అసలు. ఏదో ఇల్లు చూపించే కస్టమర్స్ ఇది బెడ్రూమ్, ఇది హాల్, ఇది కిచెన్ అని చెప్తున్నాను. ఇక్కడ ఉండాలి. ఏం ఉండాలయా? దయ్యం ఉంటాయి. గ్యాడ్లు చేయాలండి బ్రో. కాకపోతే నాకు భయం అవుతుంది. దయ్యాలు లేవు కానీ ఇలాంటప్పుడు దయ్యాలు లేవని బాగుంటుంది. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చెప్తారు మీకు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా జియో ఫోన్ వాడుతున్నారా? నీకు హలో ఉన్నారా అంటే చెప్పడానికి ఏది బ్రో నాకు అర్థం కాదు. మీకోసం మీకోసం నేను రాలేదమ్మా. మోహన్ అని డైరెక్టర్ వచ్చాడు. ఏంది బ్రో నువ్వు డైరెక్టర్ అంటే నా భయం బ్రో. ఓకేనా ఈ లొకేషన్? కానీ ఏమైంది? గట్లే మిరిగిపోయినా ఎంత వెరైటీ ఉందంతా. ఇది చూడు. ఏం బ్రో ఇది? బ్రో అగరబత్తి బ్రో. నువ్వు రిలాక్స్గా ఉన్నావు, నీకు అలవాటు అయిపోయింది. మాకు కొత్త కదా పిలుసు. కానీ బ్రో ఈరోజు నేను నీకు పెట్టిన కామెంట్ వెనక్కి తీసుకుంటాను బ్రో. ఏం పెట్టా? ఈసారి ఎవరైతే ఈ రోజులు ఏమంటే అంటారు కదా, వాళ్ళు రమ్మ బ్రో నీతో తెలుస్తుంది దానికి. ఏం కాదు, నీకేం కాదు, నీకు అలవాటు అయిపోయింది. నీకు దయ్యాలు మెంబర్షిప్ కార్డు ఇచ్చినట్టున్నాయి. హలో, ఏం బ్రో జరుగుతుంది? కుక్కలై ఉంటాయి. నేగా కుక్కలు కూడా కాదు, గెస్ట్ చేసాం. నెమలికలు. నెమలా? ఓకే, నెమలు ఉన్నాయటు. ఓకే, అవును. అడవిలోకి తీసుకొచ్చాను. నెమల కంపెనీ ఇంకేముంటుంది? సేమ్ ఇట్లే ఉంటుంది ఈ రూమ్ కూడా. ఇల్లు ఏం కాదు. నేను ఒకసారి బ్రో అయితే చూసుకో బ్రో. వెనక ఉంటారా? ఉన్నా బ్రో. అదే నా పైన కూడా. నీకు ఇదేం సరే దెయ్యాల దగ్గరికి వచ్చి వీడియో తీసి దీనికి ఘోరంగా ఉంటుంది కదా బ్రో సినిమాలలో. సినిమాల్లో అంటే ఫేక్ బ్రో. ఇదేంది ఉంటే ఏం లేదురా బ్రో, ఏదో ఉంది బ్రో సౌండ్. ఇప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది లొకేషన్. చూడగానే భయం వస్తుంది. ఫిక్స్ అయ్యాలి, అర్థమైంది. ఏం ఫిక్స్ అయినా? ఇన్ని రోజులు వీడియోలు తీస్తుంటే మనోడు లేదు ముందు ప్రిపేర్ అయ్యి చేస్తాను అనుకోండి. కానీ నువ్వు నేరకపోయాను. నీకు రోల్ తెచ్చి బ్రో కొంచెం డేంజరస్ ఉంది బ్రో. ఏం కాదురా బ్రో. చెట్లు
అది చూసుకోపోయి రూమ్ నేను వెళ్ళను బ్రో. జాగ్రత్త. ఇక్కడ నుంచి నిలబడి దయ్యం కనబడుతుందంట బయటికి. చూడు సూపర్. పైన హీరోయిన్ బెడ్రూమ్, కింద దయ్యం బెడ్రూమ్. నిజమే, కరెక్ట్. కింద హీరోయిన్ బెడ్రూమ్, హౌస్ ఓనర్ బెడ్రూమ్, డైరెక్టర్ ఎక్కడ రూమ్. చెప్పు, అవి కూడా చెప్పు. అది సరే, నీ ఇష్టం. నీకు లొకేషన్ ఓకేనా? నాకు నచ్చలేదు. లేదంటే అయితే నచ్చింది బ్రో. సూపర్ ఉంది లొకేషన్, మామూలు లేదు. ఇక్కడే చేద్దాం సినిమా. 100 days సెలబ్రేషన్ కూడా ఇక్కడే చేద్దాం. 100 days సెలబ్రేషన్స్ నచ్చినట్టు చెప్పు. లేదు బ్రో, 100 days సెలబ్రేషన్ ఇక్కడే చేద్దాం. అద్భుతంగా ఉంటుంది. ఏంటి ఈ చిలుకలు గూళ్ళు పెట్టేట్లే? నీకు అన్నీ తెలుసు కదా బ్రో, అన్నీ తెలుసు. అదే చూడు, నీకు దయ్యం ఆర్టిస్ట్ కూడా అవసరం లే. ఇక్కడ కంటిన్యూగా ఉంటే ఎక్కడో చోట కనపడతానే ఉంటుంది. వెళ్ళిపోతాం బాబు. అయిపోయింది లొకేషన్ డన్ కదా? అయిపోయి క్లోజ్. నాకు నచ్చింది బ్రో, అద్భుతంగా ఉంది. సో గైస్, నా లైఫ్లో లొకేషన్ నేను చూస్తాను. అనుకోలేదు. థ్యాంక్స్, నచ్చింది. ఇంకెప్పుడు మీతో నన్ను రమ్మని పిలవద్దు. మీతో ఇంకెప్పుడు రమ్మని మాత్రం పిలవద్దు. ఇంకేం బ్రో? సినిమా తీసేవరకు ఉండాలి కదా బ్రో. ఈ మొక్కలో ఏముంది చూడలేదు? ఏం లేదు, అదే బ్యాక్గ్రౌండే. చూసుకో హ్యాపీగా. నేను ఉండా, నువ్వు ఉన్నావనే కదా నా భయం. మొత్తం ప్లేస్ అంతా మందే. ఆక్రమించుకొని ఇక్కడ నేను రియల్ ఎస్టేట్ ప్లాన్ చేస్తా, దెయ్యాలతో కాపురం చేయడానికి. ఏంది బ్రో ఇది సౌండ్? బ్రో నువ్వు అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, నాకు అర్థమే కావట్లే. చెప్పు. ప్లేస్ మాది కాదు. కమ్యూనికేట్ కూడా చేస్తాను దెయ్యాలతో. చూడు ఇప్పుడు వచ్చిందా? రాలా? మొత్తం ప్లేస్ నాదే అన్నప్పటి నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లా రౌండ్ తిరిగింది. అవునా? అదే దయ్యం. దయ్యం అంటే దగ్గరకు వచ్చి హాయ్ ఏం దయ్యం అంటదా యాక్టివిటీ అని. ఫ్రెండ్స్, మనోనికి ఇదంతా మందే ఆక్రమించుకో అనగానే అక్కడి నుంచి అయితే ఒక సిగ్నల్ వచ్చింది. ఆ సిగ్నల్ వినగానే మళ్ళీ మాకు వద్దు అనగానే ఆ సిగ్నల్ ఇవ్వడం అనేది ఆగిపోయింది. మీరు గ్రహిస్తే కన్నా కొందరు లెజెండ్స్కి అయితే అర్థమవుతుంది ఆ సిగ్నల్ ఏంటి అని. కాదు అది ఏదో పిచ్చుక, కాకి లేదంటే పావురం అంటే నేనేం చేయలేను. నీకు మెంబర్షిప్ కార్డు ఉంది కదా, దెయ్యాలు ఇచ్చే కదా నీకు. ఎన్ని వీడియోలు చేసావు బ్రో ఇప్పటికి దెయ్యాల మీద? 500 పైనే. అబ్బో, వీడియోలు కాదు, ఎక్స్పీరియన్స్ చాలా. నార్మల్గా నీకు భయం అయిందా అక్కడ వెళ్ళినప్పుడు? నేనంటే వచ్చారు. ఇప్పుడు పోయిందా భయం? కిందకి వెళ్ళాలి కదా ఇంకా మనం. ఈ అడవి దాటి కిందకి వెళ్ళాలి కదా. నువ్వు అసలు ఈ రూమ్ హాన్ఫ్లిప్లేషన్ తీసుకొచ్చావు, వచ్చి వే తీయాల్సింది నువ్వు జనాలకి. ఒంటరి విహారాన్ని పేరు ఎలాగ ఆలోచించి పెట్టావు కానీ నువ్వు ఒంటరి విహారీ కాదు నాయన, తొంటరి విహారీ, శాడిస్ట్ విహారాన్ని పెట్టుకోవాల్సింది. ఏమైంది బ్రో? నీకేం చేసిన బ్రో? చేసా బ్రో. జనాలు కావాల్సిన కోరుకొని వస్తారు బ్రో నాతో పాటు. మీ కామెంట్లు కూడా చేస్తుంటారు. నేనేం కామెంట్ చేయను బ్రో. నేను అసలు నా వాళ్ళు కాదు ఇంకా హర్రర్ సినిమా డైరెక్ట్ బ్రో. ఇక్కడ అందరూ చాలా మంది మందు తాగుతున్నారు బ్రో. కాకపోతే నాకు తెలిసి నైట్ తాగట్లా, పగలే తాగుతున్నారు. ఏం కాదు, నైట్ ఎడుకు తాగితే 2 క్వార్టర్లు కాదు 10 క్వార్టర్లు తాగినా ఎక్కడ. నువ్వు రెడీయా? డన్నా? ఓకే, బట్ ఏదో కింద సౌండ్లు ఎందుకు వచ్చాయని ఒక డౌట్ ఉండిపోయి నాకు. నార్మల్గా ఎందుకు వస్తాయి సౌండ్లు? ఏదో గాలికి ఇప్పుడు డోర్లు అన్ని పడిపోయి ఉన్నాయి. ఎక్కడే వస్తుంది బ్రో గాలి? నీకు నాకు అర్థం కావట్లే. ఒక్క పోసి వస్తుంటే ధన్నమని సౌండ్లు వచ్చేలా గాలి అవుతుందా? అంటావా? నిన్న ఉన్నావా నైట్ అంతా? వాటర్ ఇదే చాలు. వాటర్ ఎక్కడి నుంచి పడుతుంది బ్రో? నాకు అర్థం కావట్లే. ఇది వాన. అవునా బ్రో? నువ్వు చెప్పిన స్టోరీకి దీనికి సెట్ అయిపోతుంది బ్రో. సెట్ అయిపోతుంది. కొంచెం క్లీన్ చేయించి చేసేది. ఆ పాప ఏమో నేను దెయ్యాలన్న భయం లేదని తొడగొట్టింది, రావడికి వెళ్ళింది. హలో ఏం కాదు, పోతావా? నేను సరేదా. సో ఓకే గైస్, మనోనికి నచ్చేసిందంట. ఇంకా వేరే లొకేషన్కి అయితే పోయేది లేదు. లెట్స్ గో.